హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి అనమాట. మీలో ఎంతమంది ఈ పికిల్ని ట్రై చేశారో కమెంట్ చేసేసాయండి. ఎల్లిపాయ పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అలా నెయ్యేసుకొని తింటే అదిరిపోయిద్ది అనమాట. అయితే ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా చేశారో లేదా అనేది కమెంట్ చేసేసాయండి. బాలింతలకి ఎక్కువ ఎల్లిపాయలు పెడతారు కదా, అది కాక యాంటీ ఆక్సిడెంట్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని నేను సోంపు వేసుకుంటున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ దాకా రా సోంపు అనమాట వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1.5 స్పూన్ దాకా మనం మెంతులు వేసేసుకోవాలి. వేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకుందాం అనమాట. మెంతులతో పాటు మనం మెంతులు ఏ క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీ ఆవాలు కూడా తీసేసుకుందాము. ఆవాలు కూడా వేసుకొని చిటపట్లాడుతున్నాయి అన్నాక మంచిగా అది కూడా ఫ్రై అయిపోయాక ఫ్రై చేసేసుకున్నాక మిక్సీకి కట్టేసుకుందాము. రెండు కలిపి మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఆల్రెడీ మనం సోంపు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంతో వేసేసి మంచిగా చల్లారాక మిక్సీ వేసుకొని పౌడర్ లాగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంతో పక్కన మిక్సీ వేసేసుకున్నాక ఆవపిండి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, సోంపు కూడా కలిపి వేసేస్తున్నాను అనమాట మిక్సీ అయితే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం, వచ్చేసాయండి. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు మనకి ఎన్ని కావాలో అన్ని ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక 1/2 కప్ దాకా వేసుకుంటున్నాను ఎల్లిపాయలు. కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను. మనకి ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఒక 1/2 కేజీ దాకైనా పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే సింపుల్గా 1 కప్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. మన క్వాంటిటీ తగ్గట్టు ఆవాలు కానీ మెంతులు కానీ యాడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇంకో ప్యాన్లో మనం ఆయిల్ వేసేసుకొని కొంచెం మనకి ఫ్రైకి తగ్గట్టు డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసేసుకొని ఎల్లిపాయలన్నీ వేసి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. కొంతమంది పచ్చిగా కూడా వేస్తారు. పచ్చిగా కన్నా కొంచెం ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆవపిండి అయితే మిక్స్ చేసుకొని పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మిక్స్ అవుతుండగా అది ఫ్రై చేసుకుంటూ ఉండగా మనం కారం సాల్ట్ అయితే తీసుకోవాలి. కారం నేనైతే స్పూన్స్ లెక్క తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కాబట్టి. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే ఒక గ్లాస్ చొప్పున తీసుకోవచ్చు. గ్లాస్ కారం వేసుకుంటే గ్లాస్ సాల్ట్ అలాగా. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసాను. అదే స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ కూడా వేసేసాను అనమాట. ఇవి కూడా వేసాక మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ దాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కారము ఉప్పు ఇవి కూడా వేసాక ఇప్పుడు కొంచెం కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాము. నేనైతే 1 స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ ఇదిగోండి ఈ క్వాంటిటీతో పసుపు అయితే వేసేసుకున్నాను అనమాట. వేసుకొని అది కూడా కొంచెం ఒక 1 మినిట్ దాకా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కొంచెం లోలో పెట్టి చేయండి, లేదంటే కారం ఇవన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకనే లోలో పెట్టేసి చేసుకోండి. ఇలా కట్టేసుకున్నాక ఒక 5 to 10 మినిట్స్లో మనకి పచ్చడి అనేది కొంచెం చల్లారుతుంది అనమాట. ఈ స్టేజ్లో మనం నిమ్మకాయ అయితే పిండుకోవాలి. కొంచెం చల్లారాక మరి వేడి మీద అయితే పిండొద్దు. నేనైతే బిగ్గుది కాబట్టి ఈ 1 నిమ్మకాయ అయితే పిండుతున్నాను, సరిపోతుంది. నాది కొంచెం క్వాంటిటీయే కాబట్టి. మీరు ఎక్కువ చేస్తే ఒక ఫుల్ నిమ్మకాయ అయినా వేసేసుకోవచ్చు అనమాట. మంచిగా నిమ్మకాయ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేస్తే ఒక రోజంతా, నేను నైట్ టైం చేశాను, ఒక 1 నైట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డేకి ఇదిగోండి ఇలా మంచిగా అయిందనమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది అంతే అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం ఏంటి అనేది కమెంట్ చేసేసండి. ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఓకే బాయ్, వెళ్ళిస్తాను అంతే. లైక్ కూడా చేయండి. ఓకే బాయ్.